భాజనీయ సూత్రాలు 3 యొక్క భాజనీయ సూత్రం ఏంటో తెలుసుకుందాం. మనకి 3 యొక్క భాజనీయ సూత్రం 3 యొక్క భాజనీయ సూత్రం ఏంటంటే ఇచ్చిన సంఖ్య 3 చేత భాగించబడాలండి. 3 చేత భాగింపబడాలి అంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 3 చేత భాగింపబడాలి. అప్పుడు ఆ సంఖ్య కూడా 3 చేత భాగించబడాలి. తీసుకున్నాం మనం ఎగ్జాంపుల్ ఎప్పుడు తీసుకున్నాం 594282 ఈ నంబర్ 3 చేత భాగించబడుతుందా లేదా కనుక్కుందాం. దీని ప్రకారం తీసుకుంటే మనం ఇచ్చిన సంఖ్య భాగించబడాలంటే ఆ సంఖ్యలోని అంటే ఈ సంఖ్యలోని అంకెల మొత్తం 3 చేత భాగించబడితే ఇచ్చిన సంఖ్య కూడా 3 చేత భాగించబడుతుంది. అంకెలు ఏమున్నాయి 5 + 9 + 4 + 2 + 8 + 2 ఈ అంకెల మొత్తం 3 చేత భాగించబడితే ఈ సంఖ్య కూడా 3 చేత భాగించబడుతుంది. అంకెల మొత్తం ఇవన్నీ యాడ్ చేసి ఎంత ఇవి 14 5 + 9 14 14 + 4 18 18 + 2 20 ఇక్కడికి ఏంటి 20 8 + 2 10 ఈ 20 ఈ 10 30 అంకెల మొత్తం ఎంత వస్తుంది మనకు 30. ఈ 30 3 చేత భాగించబడితే ఈ సంఖ్య కూడా 3 చేత భాగించబడుతుంది. 30 దాకా పోదా 3 1 3 10 అంటే 3 చేత ఖచ్చితంగా భాగించబడుతుంది అంకెల మొత్తం. ఈ అంకెల మొత్తం 3 చేత భాగించబడుతుంది కాబట్టి ఈ సంఖ్య కూడా 3 చేత ఖచ్చితంగా నిశ్శేషంగా భాగించబడుతుంది. ఓకే, ఇప్పుడు ఇలా కాకుండా అంకెల మొత్తం 3 చేత భాగించబడితే సంఖ్య కూడా 3 చేత భాగించబడుతుంది. ఇలా కాకుండా దీన్ని ఇంకెట్లా షార్ట్లో చేస్తుంది చూద్దాం. ఇప్పుడు ఏముంది ఇచ్చిన సంఖ్య 594282 ఈ నంబర్ 3 చేత భాగించబడాలంటే దీని ప్రకారం సంఖ్యలోని అంకెల మొత్తం చేసి మళ్ళీ 3 చేత భాగించబడుతుందా లేదా చెక్ చేసే బదులు మనం ఇక్కడ చూసుకోవాలి. 3 కలిపితే 3 ఏమైతే చూసుకోవాలి. 3 ఎక్కల పోతే కూడా కట్ చేసుకోవచ్చు డైరెక్ట్. ఇప్పుడు ఇలా 9 3 ఎక్కల పోతుంది కట్. ఇప్పుడు 4 2 ఇన్ని 6 కట్. ఇప్పుడు ఇందులో ఒకటి 8కు ఒకటి వేస్తే 9 అవుతుంది కట్. ఇంకా రిమైనింగ్ ఎంత వెళ్తుంది ఇక్కడ 1 ఉంది. ఇక 5 ఉంది 1 ఉంది 6 కట్. అంటే మొత్తం పోతుంది కాబట్టి ఇదేం మిగిలిన ఏమన్నా మిగలేదు. డైరెక్ట్ మనకు 3 చేత భాగించబడిందని చెప్పవచ్చు. ఇంకో నెంబర్ తీసుకుందాం. ఇప్పుడు 6 2 4 ఉంది. ఈ నెంబర్ 3 ఎక్కల పోతుందా పోదా ఎట్లా చెక్ చేయాలి? ఇప్పుడు మళ్ళీ అంకెల మొత్తం అంటే 6 + 2 + 4 ఇవి చేసి మళ్ళీ ఇప్పుడు 12 ఈ 12 3 ఎక్కల పోతుందా చెక్ చేసి ఇంకా ఇట్లా వేయకుండా బదులు మనం డైరెక్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు 6 పోతుంది 3 టేబుల్ 2 కలిపి ఎంత 6 3 టేబుల్ పోతాయి. నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు 9348762 ఉంది. ఈ 3 టేబుల్ పోతుందా పోదా చెక్ చేయాలి. ఏం చేయాలి మనం 9 ఇప్పుడు 3 ఎక్కల పోతుంది 3 3లో పోతుంది కట్. ఇప్పుడు 6 తీసుకుంటే 6 కట్ చేస్తుంది. ఇక్కడ 7 ఉంది ఇక్కడ 2 ఉంది. 7 2 యాడ్ చేస్తే 9 3 టేబుల్ అవుతుంది కట్. ఈ 2 కలిపితే ఎంత మనకు 4 8 ఎంత అయితే 12 అయితే 12 అయితే 3 టేబుల్ అవుతుందా పోతుంది కట్. ఇట్లా చేయాలి. ఓకే స్టార్ట్. ఎగ్జాంపుల్ ఇది ఒకటి ట్రై చేయండి. ఒకటి 596492 7 ఈ 3 టేబుల్లో పోతుందా పోదా